అందరికీ నమస్కారం. ఈరోజు శని దేవుని యొక్క జయంతి సందర్భంగా మనం శని దేవుని గురించి తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందు మన పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. సమస్త గురుమండలికి, సమస్త గ్రహాలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సో ఈరోజు మనం శనిదేవుని గురించి చెప్పుకోబోతున్నాం మాస్టర్స్. శనిదేవుడు ఎవరు అసలు? ఆయనకి ఆయన దృష్టి పడితే చాలు మనం అయిపోతామని చాలా మంది భయపడతా ఉంటారు. ఆ శనిదేవుని దృష్టి వెనకాతలుండే ఆ శక్తి ఏంటి, ఆయనకి ఎలా వచ్చింది ఆ శక్తి, మరి ఆ శనిదేవుని యొక్క దృష్టి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి, ఆయన దృష్టి ఎన్ని రకాలుగా ఉంటది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాము. సో ముందుగా ఆ శనిదేవుడు ఎవరు అంటే విశ్వకర్మ, శిల్పి అన్నమాట. అంటే విశ్వకర్మ ఎవరు అంటే ఈ యూనివర్స్ కి, ఈ విశ్వంలో మంచి మంచి డిజైన్స్ చేసేటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన మనందరం వినే ఉంటాము, శ్రీకృష్ణుడు ద్వారకని కట్టేటప్పుడు విశ్వకర్మే కట్టాడు అని చెప్పి, తర్వాత పార్వతీదేవి భవనం కావాలి అన్నప్పుడు లంకా నగరాన్ని నిర్మించినటువంటి ఆర్కిటెక్చర్ అన్నమాట, ఇంజనీర్ అన్నమాట, ఒక ఇంజనీర్, మంచి ఇంజనీర్. అయితే ఈ ఈ విశ్వకర్మకి కూతురు ఉంటది. ఆమె పేరు ఏం పేరంటే సంజ్ఞాదేవి. సూర్య భగవానుడికి సంజ్ఞాదేవినిచ్చి పెళ్లి చేస్తాడు ఆయన విశ్వకర్మ. పెళ్లి చేస్తే సూర్యుడు ఎంతో తేజస్తో ఉంటాడు కదా, సూర్య భగవానుడి యొక్క వేడి, విపరీతమైన వేడి ఉంటది ఆయన దగ్గర. అందుకని ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన వేడిని తట్టుకోలేకపోతుంది సంజ్ఞాదేవి. ఆ తాపాన్ని, ఆ వేడిని తట్టుకోలేక, అయ్యో నేను ఇది తట్టుకోలేకపోతున్నా, మరి నా భర్తతో ఒక ఇంట్లో ఉండాలి అంటే, ఆ దగ్గరగా ఉండాలి అంటే ఆ వేడిని, అతన్ని భరించగలిగే శక్తి కావాలి కదా. సో ఈమెకి అతన్ని భరించగలిగే శక్తి ఉండదు. దాంతో ఈమె చాలా సఫర్ అవుతుంటది. మళ్ళీ ఆయనతో చెప్తే మళ్ళీ ఏమనుకుంటాడో, అపార్థం చేసుకుంటాడేమో, నా మీద ప్రేమ లేదనుకుంటాడేమో, ఇలా భావాలు ఉంటాయి కదా లేడీస్ కి సహజంగా. సో ఈమె ఏం చేస్తదంటే దాన్ని అంతటిని ఇంకా భరించలేక ఒకానొక సిచ్యువేషన్ లో, లేదు ఆయన్ని భరించగలిగేటువంటి శక్తి నేను సంపాదించుకొని రావాలి, దీనికోసం నేను మహాదేవుడి కోసం తపస్సు చెయ్యాలి అనుకొని తపస్సు చేయడం మొదలు పెడుతుంది. మొదలు పెట్టేటప్పుడు మరి ఇంటిని చూసుకోవాలి కదా. ఈమె వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్తది అనమాట. తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటా ఉంటది. అయితే తండ్రికి చెప్తది, మా హస్బెండ్ కి చెప్పే వచ్చాను అని చెప్తది. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు కదా. మళ్ళా వచ్చేటప్పుడు ఏం చేస్తదంటే ఛాయ, ఆమె నీడ ఉంటది కదా, సూర్యుడి వెలుతురు పడినప్పుడు నీడ వస్తది కదా మనందరికి. ఆ నీడని ఆమె రూపంగా, ఆమె యొక్క ప్రతిరూపంగా అక్కడ పెట్టేసి వస్తదన్నమాట. వచ్చేటప్పుడు చెప్తది, ఇదిగో నేను చేసే ప్రతి బాధ్యతని నువ్వు చెయ్యాలి, నా భర్తని మంచిగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, నేను వచ్చేంత వరకు నువ్వు కాపలాగా ఉండాలి, అన్ని డ్యూటీస్ అన్ని చెయ్యాలి సక్రమంగా, నేను వెళ్ళిపోయాను అన్న విషయం నా భర్తకు తెలియకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా నువ్వు మేనేజ్ చెయ్యాలి అని చెప్తది అనమాట. ఓకే అంటది ఈవిడ. ఇప్పుడు వెళ్ళిపోతుంది, తపస్సులో కూర్చుంటది. ఇప్పుడు ఛాయాదేవి అంటే నీడ మన భాషలో. ఈ ఛాయ ఏం చేస్తదంటే సూర్యుడికి కావాల్సినవన్నీ సమకూరుస్తా ఉంటది, ఎక్కడా డౌట్ రాకుండా ప్రేమగా ఉండడం, అన్ని సమకూర్చడం, ఆమె ఎలా బిహేవ్ చేసేదో అలా బిహేవ్ చేస్తా ఉంటది. కొన్నాళ్ళు అయ్యేసరికి మరి అన్ని పనులు చెయ్యాలి కదా. సో అతనితో ఫిజికల్ రిలేషన్ లో కూడా ఉంటది. దాంతో ఏమవుతుందంటే ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది ఛాయాదేవి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈమె కోరిక ఏంటంటే, నాకు పుట్టే బిడ్డ ఉన్నతమైనటువంటి శక్తివంతుడు అవ్వాలి. ఇప్పుడు సంజ్ఞాదేవి చూడు, ఆ సూర్యుడి యొక్క కాంతిని తట్టుకోలేక పాపం ఇప్పుడు సాధన చేయడానికి వెళ్ళింది. నా బిడ్డకి అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పి ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ధ్యానం చేస్తుంటది, మహాదేవుడిని ధ్యానం చేస్తా ఉంటది. ఆ మహాదేవుడి శక్తినంతా ఆ బిడ్డ తీసుకుంటా ఉంటాడు అనమాట. అంటే మహాశక్తివంతుడైనటువంటి బిడ్డ కావాలి, ధర్మ మార్గంలో ఉండే బిడ్డ కావాలి అని చెప్పి కోరుకుంటది ఆవిడ. అలా సాధన చేస్తూ ఉంటే విపరీతమైన సాధన చేస్తది. ఇటేమో సూర్యుడి యొక్క వేడి, సూర్యుని వేడి, అటేమో ధ్యాన సాధన చేసి 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 ఆ వేడి,
అలాగని మనకు కూడా ఆ వేడి వస్తుంది అనుకోకండి. మనం చేసేది ఎంత ఒక గంట ధ్యానం మహా అంటే. అలా కాదు ఆవిడ చేసింది. కాబట్టి పోల్చుకోకండి. ఆమె విపరీతమైన తపస్సు చేస్తది. మనం అలా చేయలేంలే, భయపడకండి. అమ్మో! మాకు కూడా వేడొస్తదేమో ఆ ఫీలింగ్స్ తీసేయండి. సో, ఆ పొట్టలో ఉండేటువంటి ఆ బాబు ఏమవుతాడంటే బయటకొచ్చిన తర్వాత నల్లగా ఉంటాడు. ఎందుకు కళ్ళేమో ఎర్రగుంటాయి. బిడ్డేమో నల్లగుంటాడు. భయంకరంగా ఉంటాడనమాట. అప్పుడు సూర్యుడు చూసి, అయ్య బాబోయ్! ఇదేంటి ఈ బిడ్డ ఇలాగున్నాడు అని చెప్పి అసహ్యించుకుంటాడు సూర్య భగవానుడు. అంటే ఆహ్, నల్లగా ఉన్నాడు కదా! ఈయనేమో తెల్లగా దగదగలాడిపోతా ఉంటాడు. నా బిడ్డేంటి ఇలాగున్నాడు అని చెప్పి ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు. ఆ డిప్రెషన్‌లో ఆ భార్య మీద కోపమొస్తా ఉంటదాయనకి. భార్యని కోప్పడతా ఉంటాడు. నాకిలాంటి బిడ్డనిచ్చావా ఛీ! ఛీ! అంటే ఈయనేమనుకుంటున్నాడు సంజ్ఞాదేవి అనుకుంటున్నాడు. సో, ఇలాంటి బిడ్డనిచ్చింది అని చెప్పి ఆవిడతో కోప్పడడం, ఆవిడని తిట్టడం ఇలాగ చేస్తా ఉంటాడు. ఈ బిడ్డ చూస్తాడనమాట. చూసి ఈయనకి చాలా బాధేస్తది. ఏంటి నా తల్లికి ఇలాంటి కష్టాలొచ్చాయి. నేను ఇలా మంచిగా రూపురేఖలు బాగా లేకపోవడం వల్లే కదా ఇలాగొచ్చింది. మా నాన్న ఎందుకు నా ఫిజికల్ బాడీని చూస్తున్నాడు. నేను నా శక్తిని చూడట్లేదు అని చెప్పి చాలా బాధొస్తదాయనకి. చాలా బెంగ పడతాడు. ఒకానొక టైంలో ఇంకా అమ్మ పడే వేదన చూడలేక, ఆ అమ్మ బాధని చూడలేక వాళ్ళ తండ్రి మీద కోపంతో చూస్తాడు. ఆయన ఎనర్జీస్ ఎవరియి? మహాదేవుడి ఎనర్జీస్. దాంతో ఆ కోపంతో చూడడంతోటి ఆహ్, ఆ సూర్యదేవుడి ఛాయ నల్లగా అయిపోవడం మొదలుపెడతది. అంటే ఈయన పవర్ తోటి ఆయన అలా అయిపోతాడనమాట. ఆహ్, మొత్తం విశ్వం అంతా నల్లగా చీకటయిపోతది. ప్రమాదం ఉంది అని చెప్పి మహాదేవుడొచ్చి ఆ బిడ్డని వారించి, "నాయనా తండ్రి మీద అలా చేయకూడదు" అని చెప్పి మిగతా దేవతలందరూ సూర్యదేవుడికి నచ్చజెప్పి చెప్పినప్పుడు ఆ బాబు శాంతిస్తాడు. ఇంతటితో అయిపోతది. ఆ తర్వాత అప్పటినుంచి ఆ బిడ్డకి పడతదనమాట మైండ్‌లో. నేను ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి. ఇలా ఉండడం వల్లే కదా! నాకు అవమానం జరుగుతుంది. నా తండ్రి కూడా నన్ను అంగీకరించలేకపోతున్నాడు. కాబట్టి నేను ఏదో సాధించాలి. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకెళ్ళాలి. నా తండ్రి కూడా నన్ను చూసి ఆశ్చర్యపడేంత హయ్యర్ స్థితిలోకెళ్ళాలి అని చెప్పి మైండ్‌లో పడతది. వాళ్ళ అమ్మకి చెప్తాడు. అమ్మా నాకిలాగనిపిస్తుంది అని జెప్తే, "సరే నాయనా నువ్వు మహాదేవుడి కోసం తపస్సు చెయ్యి నాయనా. ఆల్రెడీ నీలో మహాదేవుడి శక్తుంది. నువ్వు మహాదేవుడి కోసం తపస్సు చేసి, నీకేం కావాలో నువ్వు దాన్ని సాధించుకో" అని జెప్తది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనకి శనిదేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, మనల్ని ఎవరన్నా అవమానించారనుకోండి, "నువ్వెందుకు పనికిరావు" అది ఇది అన్నారనుకోండి, లేదు నువ్వు అందవిహీనంగా ఉన్నావు అలా అవమానాలు జరుగుతూ ఉంటాయి గదా! నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి అని. అలాంటి సిట్యుయేషన్‌లో మనము కుంగిపోకుండా శనిదేవుడు ఏం చేశాడు? ఎవ్వరైతే మనల్ని అవమానించారో వాళ్ళ ముందే ఉన్నతంగా ఎదిగి చూపించాలి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. సో, మనం కూడా మనకి అవమానం జరిగినప్పుడు అయ్యో! అని బాధపడిపోకుండా, కృంగిపోకుండా మ దాన్ని మెట్టుగా మార్చుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగాలి అన్నది మనకిక్కడ శనిదేవుడు నేర్పిస్తున్నాడండి. సో, ఎళ్తాడింక. ఇంట్లో నుంచి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి మహా కఠోరమైన తపస్సు చేస్తాడు. ఇంక లెగవడసల. చుట్టూ పుట్టలు పెట్టిపోతాయి ఆ బాబుకి. ఎంత తపస్సు చేస్తాడంటే ఇంకా శరీరం అంతా చిక్కిపోతది. ఫుడ్ లేదు కదా! ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు, పుట్టలు పెరిగిపోయినాయి. అంత సాధన చేస్తాడు. అంతే మహాదేవుడు ఆ సాధనకి మెచ్చి "ఏం నాయనా ఏం కావాలి?" అని అడుగుతాడు. అప్పుడు ఈయన అడుగుతాడనమాట. నాకు ధర్మాన్ని కాపాడే అధికారం కావాలి. చూడండి ఆయన కోరిక. ధర్మాన్ని ఈ యూనివర్స్‌లో ధర్మాన్ని సమతుల్యంగా ఉంచేటువంటి, ఆ ధర్మాన్ని కాపాడేటువంటి అధికారం. ఒక అధికారిగా నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటాడనమాట. అప్పుడు మహాదేవుడు ఏం చేస్తాడంటే, "ఓహ్! నీ నీ కోరిక అద్భుతంగా ఉంది నాయనా" అని చెప్పి ఆయనకి ఒక దండం ఇస్తాడు. ఆయన చేతిలో ఒక దండం ఉంటది. శనిదేవుడి చేతిలో.
తర్వాత నవగ్రహాలు ఉన్నాయి కదా, మనందరికీ తెలిసిందే. బుధుడు, గురుడు, శుక్రుడు, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు. ఈ నవగ్రహాల్లోన ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు శనిదేవుడికి. ఎవరు? మహాదేవుడు. ఆ తర్వాత ఇంకొక పెద్ద పవర్ ఇస్తాడు ఆయనకి. ఎవరైనా సరే, దేవతలతో సహా ఎవరినైనా అయినా సరే అధర్మంలో ఉంటే శాసించేటువంటి శక్తినిస్తాడు మహాదేవుడు. తర్వాత కాలంపై పట్టునిస్తాడు. కాలం అంటే కాలం ఈయన ఆధీనంలో ఉంటది. కాలం కాలానికి అతీతంగా ఉండే వాళ్ళు సృష్టికర్తలు. అయితే ఈ కాలం ఈయన ఆధీనంలో, శనిదేవుడి ఆధీనంలో ఉంటదన్నమాట. ఇంకా ఎవరైనా సరే ఈయన వక్రంగా చూశాడంటే వాళ్ళు అయిపోయినట్టే. శనిదేవుడు వక్ర దృష్టిలో చూస్తున్నాడు అంటారు. మనకి ఏదన్నా కొంచెం బాగా లేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏ పంతులు వాళ్ళు ఏం చెప్తారు, మన జాతకం చూసి శనిదేవుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు, ఇదిగో ఇవి చెయ్యండి అవి చెయ్యండి అని చెప్తాడు. అంటే శనిదేవుడి యొక్క ఆ కళ్ళకి, ఆ చూపుకి మహా పవర్ అన్నమాట. ఆల్రెడీ పవర్ ఉంది ఆయనకి, బై బర్తే పవర్ ఉంది. పైగా ఇప్పుడు మహాదేవుడు ఇంకా పవర్స్ ఇచ్చాడనమాట. సో ఆ పవర్స్ అన్ని పెట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే ధర్మ రక్షకుడుగా నియమిస్తాడు. ఈ పవర్స్ అన్ని ఇచ్చి నువ్వు ఈ ఈ విశ్వానికి, యూనివర్స్ కి ధర్మ రక్షకుడుగా ఉండు అని చెప్పి చెప్తాడనమాట. అలా చెప్పగానే ఈయన డ్యూటీ ఏంటి ఇప్పుడు? అందరి పాప పుణ్యాలన్నీ బేరీజ్ వేసుకొని వాళ్ళు చేసినటువంటి కర్మల ప్రకారం, ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఏ ఏ కర్మలు చేసుకుంటారో ఆ కర్మల ప్రకారమే వాళ్ళకి దానికి తగ్గటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి న్యాయాధికారిగా ఆ రోజు నుంచి ఆయన మహాదేవుడి ద్వారా నియమించబడతాడనమాట. ఎవరెవరి కర్మలని అనుసరించి, ఎవరెవరి పాప పుణ్యాలను అనుసరించి వాటికి తగ్గటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి మాస్టర్ అన్నమాట శనిదేవుడు. సో ఆయన అందుకని ఏమంటారంటే కర్మ ఫల ప్రదాత. ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది మహాదేవుడి ద్వారా. ఏంటి? కర్మ ఫల ప్రదాత. అంటే కర్మ ఫలాలని మనకి ప్రదానం చేసేవాడు, అంటే కర్మ ఫలాల్ని ఇచ్చేటువంటి వాడు. మనం చేసుకున్నటువంటి కర్మలకి తగ్గట్టుగా మంచి పని చేస్తే మంచి, చెడు పని చేస్తే చెడు, అలా అలా ఇవ్వడం అన్నది, ఆ ఫలితం ఇవ్వడం అన్నది ఆయన డ్యూటీ అన్నమాట. ఇప్పుడు స్కూల్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ దిద్ది ఎవరెవరికి ఎన్ని మార్కులు రావాలి అని ఫలితాలు ఇస్తారు కదా టీచర్స్. అలాగనమాట ఒక గురువు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే మన కర్మకి తగినటువంటి ఫలాన్ని అందజేసేటువంటి ఒక మాస్టర్. ఈయనకి కాకిని వాహనంగా చేసుకుంటాడు. ఎందుకు కాకిని వాహనంగా చేసుకుంటాడు అంటే కాకి మెల్లగా అలా వెళ్తూ ఎవరెవరి పనుల్ని ఎలా ఉన్నాయని గమనిస్తూ ఉంటదన్నమాట. ఆ కాకి మీద వెళ్తూ నిదానంగా వెళ్తూ అంతా తిరుగుతూ ఆయన ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరెవరి ప్రవర్తన ఏ విధంగా ఉంది అని గమనిస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఆయన చూపు అత్యంత శక్తివంతమైంది. ఇందాక చెప్పుకున్నాం కదా వక్ర దృష్టితో చూశాడని. ఆయన చూపు ఒకవైపేమో భయంకరమైంది, వక్ర దృష్టితో చూశాడంటే మనం అయిపోతాం. ఇంకొక వైపేమో మహిమాన్వితమైంది, ఎన్నో మహిమలు కలిగినటువంటిది. అంటే మన జీవితంలో పాపం యాక్టివేట్ అయిందనుకోండి, పాపకర్మ యాక్టివేట్ అయిందనుకోండి, అప్పుడు ఆయన మన వైపు వక్రంగా చూస్తాడు. అదే పుణ్యకర్మ యాక్టివేట్ అయిందనుకోండి, అప్పుడు మనల్ని మహిమాన్వితమైనటువంటి చూపుతో చూస్తాడు. ఇలాగా శనిదేవుడి యొక్క దృష్టి ద్వారా రాజు కింకరుడు అయిపోతాడు, కింకరుడు రాజు అయిపోతాడు. దానికి కారణం ఏంటి అంటే మన గతకాలపు కర్మలు, లేదా మనం ఇప్పుడు చేసుకుంటున్నటువంటి కర్మలు అన్నమాట. ఎవరెవరు చేసుకున్నటువంటి పాపాలను బట్టి, ఎవరెవరు చేసుకున్నటువంటి పుణ్యాలను బట్టి వాళ్ళకి రోగం ఇవ్వడం, లేదా కష్టాలు ఇవ్వడం, లేదా భోగం ఇవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో శనిదేవుడు అయ్యో నా మీద వక్రంగా చూశాడు అని ఫీల్ అయిపోతుంటాం. ఎందుకు చూశాడు వక్రంగా? మనం ఎక్కడో సరిగ్గా లేము, అవునా కదా? సో కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక జడ్జిగా మనం తీసుకోవాలి ఆయన్ని.
అంతేగాని ఆ మన వాస్తవానికి మనమే కారణం. ఇది ఆధ్యాత్మికతలో ఫండమెంటల్ సూత్రం, అవునా కాదా? సో మన జీవితంలో ఏదన్నా జరగనియండి, మంచి జరిగినా మనమే కారణం, చెడు జరిగినా మనమే కారణం. చెడు జరిగినప్పుడు అయ్యో ఆ శని వక్రంగా చూశాడు, అయ్యో బుధుడు సరిగ్గా చూడలేదు, అయ్యో గురుడు సరిగ్గా చూడలేదు, నా గ్రహాల స్థితి బాగాలేదంట, నాకు జాతకం చెప్పారు, ఇలా ఫీల్ అయిపోతుంటాం. కానీ వాళ్ళు ఎందుకు వక్రంగా చూస్తున్నారు అన్నది మనము ఐడెంటిఫై చేసుకొని దాన్ని కనుక మనం సరి చేసుకున్నామంటే మనం బయటపడిపోతాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఏమవుతుందంటే, రావణాసురుడు మనందరికీ తెలుసు కదా, రావణాసురుడు అత్యంత శక్తివంతుడు. దాంతో ఆయన విపరీతమైన అహంలో ఉంటాడు. వాళ్ళ కొడుకు ఇంద్రజిత్ అనమాట. ఇంద్రజిత్తు యాక్చువల్ గా ఏంటి, పిల్లలు వాళ్ళ కర్మానుసారం గత జన్మల్లో ఏ కర్మలు అయితే చేశారో వాటిని అనుసరించి వాళ్ళ ఆత్మ ప్రణాళికలో వాళ్ళు ఏమేం కర్మలు తెచ్చుకోవాలి అన్నది అన్ని లెక్కలు వేసుకొని ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. అయితే రావణాసురుడి కొడుకు భూమి మీదకి వచ్చే టైంలో ఈయన ఏం చేస్తాడంటే గ్రహాలన్నిటినీ శాసిస్తాడు. మీరందరూ కూడా సరైనటువంటి నా కొడుకు పుట్టే టయానికి వాడికి మంచి జాతకం వచ్చేలాగా మంచి మంచి ప్లేసుల్లో ఉండాలి, లేదంటే మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తాడనమాట. గ్రహాలని కంట్రోల్ చేస్తాడు. ఇలా గ్రహాలని కంట్రోల్ చేయగానే అతని అహంకారం అర్థమైపోతుంది శనిదేవుడికి. కానీ శిక్షిస్తానంటున్నాడు కదా, పవర్ఫుల్ కదా, అందుకని అలాగే అని చెప్పి తలూపుతాడండి. తలూపిన తర్వాత కరెక్ట్ గా ఆ గ్రహాలన్నీ ఎక్కడ ఉంటాయి కదా, సెట్ అయి ఉంటాయి కదా. ఈ శనిదేవుడు ఏం చేస్తాడంటే కరెక్ట్ గా పుట్టే టయానికి కొంచెం పక్కకు జరుగుతాడు. పక్కకి జరిగేసరికి అక్కడ బేసేస్తాడనమాట శనిదేవుడు. ఓహో, ఈ రావణాసురుడిలో అహం బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ అహంకారం నుంచి బయటపడాలంటే ఇతనికి శిక్ష పడాల్సిందే అని చెప్పి అక్కడ పక్కకు జరిగి రావణుడి యొక్క పతనానికి అక్కడ బేసేస్తాడండి. యుద్ధంలో చనిపోతాడు కదా, వాళ్ళ కొడుకు కూడా చనిపోతాడు, ఈ పిల్లోడు కూడా. సో ఇక్కడ శని దృష్టి మన మీద పడింది అంటే వెంటనే మనము ఎక్కడో తప్పు చేశాంరా బాబు, దారి తప్పుతున్నాము, అహంకారంలో ఉన్నాము అని ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన జీవితంలోకి శని దృష్టి వక్రంగా చూస్తుంది అని తెలిసిన వెంటనే మనం ఏం చెయ్యాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి ఫ్రెండ్స్. అంతేగాని అయ్యో శనిదేవుడికి నువ్వులు ఇస్తే పోతుంది, నువ్వులు దీపం పెడితే పోతుంది, అవి దానం చెయ్యాలి, ఇవి దానం చెయ్యాలి అంటే ఉంటది, దాని ఎనర్జీ దానికి ఉంటది. అయితే 10% ఫ్రెండ్స్. శనిదేవుడు మనల్ నుంచి ఏం కోరుకుంటాడు అంటే మనల్లో మంచి పరివర్తన రావాలి అని కోరుకుంటాడు. అంతేగాని వీళ్ళని నేను వక్రంగా చూస్తే వీళ్ళు నాకు 1 కేజీ నువ్వులు ఇస్తారు, నువ్వుల నూనె ఇస్తారు అని చూస్తాడా ఏంటి చెప్పండి? సో మా యూనివర్స్ ఎప్పుడు కూడా మన నుంచి ఏం కోరుకుంటుంది అంటే మనలో పరివర్తన. అహంకారంలో ఉన్నామా, అనుకువలోకి తెచ్చుకుందాం, మనల్ని మనం అనుకువలోకి తెచ్చుకుందాం. అంటే ఒక విధంగా శనిదేవుడు ఎవరు అంటే మనల్ని సత్య మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించేటువంటి ఒక గురువు అండి. మనం భయపడతాం ఆయన్ని. శనిదేవుడు అంటే విపరీతమైన భయం ఉంటది. ఆ పేరు తలుచుకోవడానికి కూడా భయం. అమ్మో శనియా నా వల్ల కాదు ఇలా అనుకుంటాం. కానీ ఈయన కాలచక్రంలో నెమ్మదిగా తిరుగుతూ మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఇంకా ఛాన్స్ ఇస్తాడండోయ్. వెంటనే మనల్ని ఏమి వేసేయడు ఆయన. వెంటనే వక్రంగా చూడడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, ఇంకా వెయిట్ చేస్తాడు. అయినలా మనలో మార్పు రావట్లేదు, ఇంకా అహం పెరిగిపోతూ ఉంది, అప్పుడు మనల్ని వేసేస్తాడు అనమాట. ఒకవేళ మనం పరీక్షల్లో కనుక పాస్ అయ్యామనుకో ఆయన దివ్య దృష్టిని మళ్ళీ మన మీద కురిపిస్తాడు. సో మన ప్రవర్తనను బట్టి ఆయన యొక్క చూపు అనేది మారిపోతుంటది. మన ప్రవర్తనను బట్టి ఆయన దృష్టి మన మీద ఎలా పడాలి అనేది ఆయన చెక్ చేస్తా ఉంటాడు. సో మనం భయపడొద్దండి. శని అంటే భయపడొద్దు. ఫస్ట్ మన మైండ్ లో ఫిక్స్ అయ్యింది
ఎప్పటి నుంచో. శనిదేవుడు అంటే మనల్ని శిక్షించేవాడు అని, కఠినమైన వాడు అని. కానీ ఆయన న్యాయాధికారి మాత్రమే అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో సృష్టి యొక్క సమతుల్యతని కాపాడడానికి నియమించబడినటువంటి ఒక అధికారి. ఓకే ఫ్రెండ్స్, సృష్టి యొక్క సమతుల్యతని కాపాడడం కోసం ఆయన నియమించబడ్డాడు. ఆయన కర్తవ్యం అది. కాబట్టి మన కర్మలకి ఎప్పుడు మనమే బాధ్యత వహిస్తూ, మనం ఎప్పుడైతే సత్యంలో ఉంటూ, ధర్మంలో ఉంటూ, ఓర్పుతో, సహనంతో మనల్ని మనం పరిశీలించుకుంటూ మనం ఎక్కడ సరిచేసుకోవాలి అనేది చూసుకుంటూ ఆ ఎరుకను గనక పెంచుకోగలిగితే, మనల్ని ఒక రకంగా ఆ ఎరుకనిచ్చేటువంటి వాడు శనిదేవుడు. సో మన ఆత్మ పరిశీలనకి అవకాశాన్ని కల్పించేవాడు శనిదేవుడు. కాబట్టి ఆయన ఏదైతే మనకి నేర్పించాలి అనుకుంటున్నాడో ఆ మార్గంలో కనుక మనం వెళ్ళినట్లయితే శనిదేవుడి యొక్క అద్భుతమైన దృష్టి మన మీద పడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి కాలిందో అప్పుడే కదా ఆధ్యాత్మికతలోకి వస్తాం. శనిదేవుడు వక్రంగా చూసి మన జీవితంలో సినిమా కష్టాలన్నీ వచ్చాయి, అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికతలోకి వస్తాం. అప్పటిదాకా ఏం చేస్తాం? సినిమాలు, షికార్లు, ఇవన్నీ తిరుగుతూ ఉంటాం, మాల్కి వెళ్తాం. అంతేగాని జూమ్ క్లాస్కి వస్తామా చెప్పండి? అన్ని మంచిగా ఉంటే ఏదో మనకి ప్రాబ్లం వచ్చి శనిదేవుడి వక్ర దృష్టితో చూసి మనకి దెబ్బ తగిలినప్పుడు అయ్యో బాబోయ్ అని కుయ్యో మొర్రో అనుకుంటా ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తాం. అంటే ఒక రకంగా మనకి ఆధ్యాత్మికతని ప్రసాదించేటువంటి మహాగురువుగా ఆయన్ని మనం తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజుగారు ఉంటారనమాట. ఆ రాజుగారు ఏం చేస్తారంటే హయ్యర్ లెవెల్లో ఉంటాడు కదా, చాలా డబ్బులు అన్ని ఉంటాయి కదా, ఆయన దగ్గర అధికారం అన్ని ఉంటాయి, ఏది కొరవలేదు. సో బాగా అహం పెరిగిపోతది. నా అంతటి వాడు లేడు, ఇంకా నేనే తోపుని అన్నట్టుగా ఫీల్ అయిపోతా ఉంటాడు. దాంతో కింద ఉండేటువంటి వాళ్ళందరినీ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఫుల్ అహంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అహంలోకి వెళ్ళిపోయేసరికి శనిదేవుడు చూస్తాడు, వీడి అహం తగ్గాలి, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు, అందరినీ బాధ పెడుతున్నాడు సరే అని చెప్పి ఒక్క చూపు అలా చూస్తాడు. జస్ట్ చిన్న చూపు చూస్తాడు, పెద్ద చూపు ఏం చూడ్డు. అయితే ఆ చిన్న చూపు చూడటంతో నైట్కి నైట్ పక్క దేశం వాళ్ళు వచ్చి ఇతని రాజ్యం అంతా ఆక్రమించేసి ఇతన్ని చంపేయాలని వెంటబడతాడు. వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆయనకి. అడవుల్లోకి పారిపోయి ఒక చెట్టు కింద కూర్చొని దేవుడా దేవుడా నేను అనుకుంటా ఉంటాడు. చుట్టూ ఆ సైనికులు ఎతుకుతా ఉంటారు అనమాట. అయ్యే బాబోయ్ వీళ్ళకి దొరికితే నా ప్రాణాలు పోతాయి అని చెప్పి ఒక పొదలో దాంకుంటాడు ఆయన. దాంకొని అలా 2-3 రోజులు అయిపోతుంది. 2-3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు విపరీతంగా ఆకలి వస్తుంటది. చూడండి, వాటర్ లేవు, తర్వాత ఫుడ్ లేదు, 3 రోజులు ఎలా ఉంటది పరిస్థితి? సో అలాంటి పరిస్థితుల్లో బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చేసరికి శనిదేవుడు ఏం చేస్తాడంటే, సరే ఇతనికి ఇలా చేశాను కదా, ఇప్పటికైనా మార్పొచ్చి ఉంటదేమో, ఒకసారి పరీక్షిద్దాం అనుకుంటాడు. పరీక్షిద్దాం అనుకొని ఒక సాధువు రూపంలో వెళ్తాడనమాట. సాధువు రూపంలో వెళ్ళి, నాయనా నాకేమన్నా హెల్ప్ చేయగలవా అని అడుగుతాడు. అడిగితే అయ్యో అప్పుడు రియలైజ్ అవుతాడు అనమాట, ఇన్ని రోజులు నేను సాధువుల్ని వీళ్ళందరినీ ఎంత దుర్మార్గంగా దుర్భాషలాడాను, ఎంత బాధ పెట్టాను అని చెప్పి నాకు వాళ్ళందరినీ బాధ పెట్టడం వల్లే, నా అహంకారం వల్లే ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది అని చెప్పి అతను రియలైజ్ అయ్యి, స్వామి ప్రస్తుతానికైతే 3 రోజుల నుంచి నాకే తిండి లేదు, కానీ నా మెడలో నగ ఉంది కదా, అది తీసుకో స్వామి అని చెప్పి ఆ నగ తీసిస్తాడనమాట. ఆ పశ్చాత్తాపంతో, చూడండి ఫ్రెండ్స్, ఆ రియలైజేషన్ తోటి నేను చాలా అహంలో ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఆ నగ తీసిస్తాడు. తీసి ఇవ్వగానే శనిదేవుడు, వీడిలో మార్పు వచ్చింది, ఇతనిలో ఇప్పుడు పరివర్తన వచ్చింది, ఆ అహం నుంచి అనుకూలోకి వచ్చాడు, అందరినీ గౌరవించడం నేర్చుకున్నాడు అని చెప్పి వెంటనే ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తారు. వెంటనే సైనికులందరూ వస్తారనమాట. సైనికులు వచ్చి, అయ్యా ఇటు సైడ్ రాజ్యం వాళ్ళు మనకి హెల్ప్ చేశారు, మీరు
ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వచ్చేసారు కదా. వచ్చేసిన తర్వాత ఇప్పుడే పక్క రాజ్యం వాళ్ళు వచ్చారు, మనకి హెల్ప్ చేశారు, వాళ్ళ హెల్ప్ తోటి మళ్ళీ మన రాజ్యం మనం తీసుకున్నాము, మన శత్రు దేశం వాళ్ళని తరిమి కొట్టేశాము, మీరు ఇంకొచ్చేయొచ్చు అని చెప్తారండి. అంటే శనిదేవుడు ముందేమో ఇలా చూశాడు కోపంతోని. ఎందుకు? అతనిలో ఉన్నటువంటి అహంకారం వల్ల చూశాడు. అంటే శని మనల్ని వక్రంగా ఎందుకు చూస్తాడు అంటే మనలో ఉండే దోషాల వల్లే చూస్తాడు ఫ్రెండ్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే రాజుకి పరివర్తన వచ్చిందో వెంటనే ఏం చేశాడు? మళ్ళా అతన్ని రాజ్యం అతనికి తిరిగి వచ్చేలాగా చేస్తాడనమాట. చేసి అప్పుడు చెప్తాడు, ఎవరైతే ఇతరులకి సహాయం చేస్తూ ధర్మ మార్గంలో సత్య మార్గంలో ఉంటారో వాళ్ళకి నా అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనము కష్టం రాని మన జీవితంలోకి కష్టం వచ్చినప్పుడు వెంటనే మనం కనుక నిజంగా హృదయపూర్వకంగా రియలైజేషన్ లో గనక వస్తే ఖచ్చితంగా మనం అందులో నుంచి బయటపడతామండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ముందే శనిదేవుడు మనకి ముందే ఇంటిమేషన్ ఇస్తాడు. ఇదిగో ఇలా ఇలా రాంగులో ఉన్నావు, నువ్వు తప్పుదారిలో ఉన్నావు, నిన్ను నువ్వు సరి చేసుకో అని చెప్తాడు. అయినా మనం వినం కదా. విననప్పుడు ఆయన వేసేస్తాడు అనమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. విక్రమాదిత్యుడు అని ఇంకొక రాజు ఉంటాడు అనమాట. ఇది ఇంకొక స్టోరీ, ఇంకొక రాజు స్టోరీ. అయితే ఆయనకి ఒక రోజు ఒక కళ వస్తుంది, వింత కళ వస్తుంది. ఏంటంటే నైట్ ఒక నల్లటి ఆకారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఈ రోజు రేపటి నుంచి నేను నీతో కలిసి ఉండబోతున్నాను అంటాడు అనమాట. మార్నింగ్ లేసి ఇదేంటి నాకు వింత కళ వచ్చింది అని చెప్పి అందరినీ పిలిచి, మంత్రివర్గాన్ని ఆ పండితుల్ని అందరిని పిలిచి ఈ కళకి అర్థం ఏంటి చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాళ్ళందరూ కూర్చొని, అయ్యా ఈ కళకి అర్థం ఏంటంటే నల్లటి ఆకారం అంటున్నారు, సో శనిదేవుడు అయ్యి ఉంటాడండి, మీరు కాస్త జాగ్రత్త పడాలండి అని చెప్తే, నేను మహాచక్రవర్తిని, శనిదేవుడా నన్నేం చేస్తాడు? చూడండి అహం. నన్నేం చేస్తాడు, నాకేం అవ్వదులే, నేను చూసుకుంటాలే, ఏదో నల్లటి ఆకారం కనిపిస్తే శనిదేవుడు అండి, మీకు చెడ్డ జరగద్దండి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి కొట్టి పడేస్తాడు. ఆ రోజు అయిపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ ఒక విచిత్రం జరుగుతుంది. ఏంటంటే ఒక గుర్రాల వ్యాపారి వస్తాడు ఆయన దగ్గరికి, రాజుగారి దగ్గరికి. గుర్రాల వ్యాపారి వచ్చి, అయ్యా నిన్ననే నా దగ్గర గుర్రాలు కొన్నారు, మీరు 100 గుర్రాలు కొన్నారు, గుర్రాల యొక్క బిల్లు వేసిచ్చాను కానీ మీరు మనీ ఇవ్వలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటాడు. నేనా గుర్రాలు కొనడం ఏంటి, నిన్న నేను అసలు బయటికే రాలేదు, నేను ఎక్కడికి రాలేదు అంటాడు. లేదండి మీరు కొన్నారని చెప్పి ఎక్కడి నుంచి తెస్తాడో ప్రూఫ్లు తీసుకొస్తాడు. చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆ ప్రూఫ్లు అన్ని చూసి నిజమే అని చెప్పి గుసగుసలాడుకుంటుండ్రు. నువ్వు గనక నిజంగా నేను నీ దగ్గర గుర్రాలు కొన్నాను అని గనక నువ్వు నిరూపించగలిగితే నేను ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను అంటాడు. చూడండి శనిదేవుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆయన నహలిక మీద కూర్చున్నాడు. వదిలి వెళ్ళిపోతాను అంటాడు. సో మనం కూడా అండి మాట్లాడేటప్పుడు అలా అలా ఆ అవేర్నెస్ లేకుండా అలా మాట్లాడాము అంటే శనిదేవుడు నాలుక మీద కూర్చున్నాడు. ఎందుకంటే మనలో ఏదో అహం ఏదో పెరిగింది. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా, రాజకీయ నాయకులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, వీళ్ళందరూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే అహం పెరిగిపోయింది. వాళ్ళకి తెలియకుండానే నేను మహాపండితుణ్ణి అని ఒక అహం, నేను మహా రాజకీయవేత్తను, నన్ను ఎవరు ఏం చెయ్యలేరు, ఇలా ఎప్పుడైతే మనలో అహం పెరిగిపోయిందో శనిదేవుడు వచ్చి నాలుక మీద కూర్చుంటాడు, మన నోటి ద్వారానే పలికిస్తాడు. అలాగే ఈ విక్రమాదిత్యుడికి నేను వెళ్ళిపోతాను ప్రూఫ్ ఇస్తే అంటాడు. ఈయన అన్ని ప్రూఫ్లు ఇస్తాడు. మిగతా వాళ్ళందరూ అవును అని ఓటేస్తారు. ఎవరు? ఆ రాజ్యంలో ఉండే మంత్రితో సహా. చూడండి ఆయన దౌర్భాగ్యం ఎలా ఉందో. మంత్రి మామూలుగా రాజుకు సపోర్ట్ ఉంటాడు కదా, కానీ ప్రూఫ్లు చూస్తేనేమో అలా ఉంది. ఇంకా ఈయన రాజ్యం వదిలి వెళ్ళిపోక తప్పలేదు, వెళ్ళిపోతాడు. కట్టుబట్టలతో రాజ్యం వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయట ఏం లేదు కదా ఇతనికి, అలా వెళ్ళి తిరుగుతా ఉంటాడు అనమాట. తిరుగుతా ఉంటే ఒరే ఈయనకి ఏదన్నా పనిద్దాంలే అని చెప్పి ఒక వ్యాపారి, సరే నా తోటరా నేను పనిస్తాను అని చెప్పి తీసుకెళ్తాడు.
అమ్మయ్య పర్లేదులే పనన్నా దొరికింది అని హ్యాపీ అవుతాడు. చూడండి ఆయన సీన్ ఎలాగుందో. ఆ రోజు ఈయన వెళ్ళి ఒక 2, 3 రోజులు అక్కడ పని చేసేసరికి మూడో రోజు నైట్ కి ఆ వ్యాపారి ఇంట్లో దొంగలు పడి ఆ నగలన్నీ దొంగలు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎవరు? ఇతనే కదా. సో ఆ దొంగల్ని పట్టుకుందాం కదా అని చెప్పి ఈయన వెనకాల పరిగెత్తుతాడనమాట. ఈయన వెనకాల పరిగెత్తినప్పుడు ఈయనేమనుకుంటాడు, వాళ్ళకి ఇచ్చి పంపించేశాడు. సో ఇతని మనుషులు ముందు ఇతను వచ్చాడు ఇంట్లోకి, ఈ నగలన్నీ పట్టుకొని పారిపోయేలాగా ప్లాన్ చేశాడు అని చెప్పి ఈయన 2 చేతులు నరికేస్తారండి. విక్రమాదిత్యుడి యొక్క 2 చేతులు నరికేస్తారు. నరికేసిన తర్వాత ఇంకా అడుక్కుంటా ఉంటాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆయనకి. వీధుల్లో రాజుగా ఉన్నటువంటి మహాచక్రవర్తిగా ఉన్నటువంటి ఈ విక్రమాదిత్యుడు ఈ రోజు ఏంటి బజార్లు అమ్మిటి అడుక్కుంటూ ఉన్నాడు. శని ముందే అలర్ట్ చేశాడు, నువ్వు అహంలో ఉన్నావు నాయనా, నిన్ను నువ్వు సెట్ చేసుకో, నేను రాబోతున్నా, నీతో జీవించబోతున్నా అంటే కొట్టిపడేశాడు. సో ఇలా అడుక్కుంటూ ఉంటాడు అనమాట. అలాగా 7.5 సంవత్సరాలు గడిచిపోతాయండి. మనకి చెప్తారు కదా పెద్దోళ్ళు, ఏలిన నాటి శని 7.5 సంవత్సరాలు ఉంటదని. అలాగా 7.5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ గడిచిపోయే ఈ టైంలో ఇతను 2 చేతులు లేకపోయినా సరే, అడుక్కుంటున్నా సరే, అతని కళ్ళ ముందే బంగారం దొరికినా, అతని కళ్ళ ముందే డబ్బులు దొరికినా ఎంతో నిజాయితీగా, ఎక్కడ అధర్మంగా ఉండకుండా చక్కగా ఉంటాడు అనమాట. శనిదేవుడు ఇతన్ని గమనిస్తూ ఉంటాడు. ఓకే పర్లేదు బానే ఉన్నాడు అనుకొని మొత్తం మార్కులు వేస్తాడు. ఇతన్ని పరిశీలిస్తూ మార్కులేసి 7.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ మళ్ళీ కల్లో కనిపిస్తాడు. కనిపించి ఓకే నేను ఇంక నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అవుతుంది. ఆ రోజు నా కల్లో చెప్పింది ఈయనే కదా. అప్పుడేమో వస్తున్నా అన్నాడు, నేను నమ్మలేదు, వెళ్ళిపోతున్నా అంటున్నా, సరే చూద్దాం ఏం జరుగుతుందో నా జీవితంలో అనుకుంటాడు. పక్క రోజు రాజుగారు వస్తారనమాట. ఆ రాజ్యం రాజుగారు వచ్చి, అయ్యా నా కూతురు నిన్ను చూసిందంట, నిన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అంటుంది, సో నా కూతుర్ని దయచేసి పెళ్లి చేసుకో అని చెప్పి అతని కాళ్ళు పట్టుకుంటాడు. చూడండి 2 చేతులు లేవు, హ్యాండిక్యాప్డ్ భిక్షగాడు అయినా సరే ఆయన వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ రాజ్యం వచ్చింది. సో శనిదేవుడు ఇతనిలో ఉండేటువంటి పరివర్తనను చూసి అతనికి మళ్ళీ రాజ్యం ఇచ్చాడు. ఒక భిక్షగాడు మళ్ళీ రాజు అయ్యాడు. చూసారా ఫ్రెండ్స్? సో శనిదేవుని యొక్క దృష్టి ఎలా ఉంటది, అలా ఉంటది. అది ఎవరిని బట్టి ఉంటది? మన యొక్క కర్మల్ని బట్టి, మన యొక్క ప్రవర్తనని బట్టి ఉంటది. మనం విన్నాము మహాదేవుడి కూడా తప్పించుకోలేకపోయాడండి. ఒక రోజు శనిదేవుడు వెళ్తాడంట, మహాదేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అయ్యా నీకు పట్టాల్సిన టైం వచ్చింది, నేను మరి నీకు పడుతున్నాను అంటే, నాకు పడతావా, నీకు వరం ఇచ్చిందే నేను, నన్ను ఎలా పడతావు అంటాడు అనమాట. అంటే లేదయ్యా నాకు టైం మరి నీ టైం అలాగుంది, 3 రోజుల పాటు నేను నీతో ఉండాలి అంటాడు. సరే నువ్వు ఎట్టుంటావో నేను చూస్తా పో అంటాడు అనమాట మహాదేవుడు. వెళ్ళి ఒక గుహలో దాంకుంటాడు. ఈ శని ఎలా పడతాడో చూస్తాడని చెప్పి గుహలో దాంకుంటాడు. 3 రోజులు అయిన తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చి, ఏం శని నన్ను పడతానన్నావు, చూసావా నీ నుంచి తప్పించుకున్నా అంటాడు. అయ్యా కైలాసంలో పార్వతీమాతతో హాయిగా కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుంటూ చక్కగా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండాల్సిన నువ్వు 3 రోజుల పాటు గుహలో ఉన్నావు, దాంకొని ఉన్నావు, ఎవరికి దొరకకుండా చీకట్లో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటయ్యా అంటాడు. సో ఫ్రెండ్స్, ఎవరూ తప్పించుకోలేరు. మన ప్రవర్తనే మనల్ని శనిదేవుడి నుంచి తప్పిస్తుంది. కాబట్టి మన ప్రవర్తన మీద మనం ఫోకస్ చెయ్యాలి. ఒకవేళ పట్టాడు, ఆల్రెడీ మనం లాక్ అయ్యి ఉన్నాం, లాక్ అయ్యి ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, మనల్ని మనం చెక్ చేసుకొని రియలైజేషన్ లోకి రావాలి. అప్పుడు మాత్రమే సత్యంతో ధర్మంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మాత్రమే మనం శనిదేవుడి నుంచి తప్పించుకోగలం. ఎందుకంటే మహాదేవుడు అంతటోడే తప్పించుకోలేకపోయాడు, మనం ఎంత చెప్పండి. కాబట్టి శనిదేవుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆయన ఒక సమతుల్యతని కాపాడేటువంటి మాస్టర్. ఆయన మన వైపు చూశాడు అంటే అది మన కర్మలో భాగమే, అది మనదే.
వాళ్ళది కాదు, వేరే వాళ్ళది కాదు. మనకి ఏదన్నా కష్టం వచ్చింది అనుకో, వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది అంటాం. కాదు ఫ్రెండ్స్, మన వల్లే అయ్యింది. సో మనకి ఆల్రెడీ వంశీ సార్ ఇచ్చున్నారు. కర్మ ధ్యానం చేసి మనం గతంలో ఏం చేశామో చూసుకొని దాని నుంచి రియలైజ్ అవ్వచ్చు. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం ఎక్కడ అహంలో ఉన్నామో, ఎక్కడ అసూయలో ఉన్నామో, ఎక్కడ ఇతరుల్ని మన ప్రవర్తన వల్ల ఇబ్బంది పెడుతున్నామో చెక్ చేసుకొని దాన్ని మార్చుకోవడం, వీటి ద్వారా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు శనిదేవుని నుంచి. శనిదేవుని ఆ దృష్టి నుంచి మంచి దృష్టి, ఒక మహోన్నతమైనటువంటి దృష్టి ద్వారా వరాలని పొందేటువంటి అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంది. సో మన వాస్తవానికి మనమే కారణం అన్నది ఇక్కడ మనం శనిదేవుని నుంచి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఆయన ఎవరు అంటే ఈ యూనివర్స్ మొత్తానికి ధర్మంలో నడిపించేటువంటి ఒక హయ్యర్ మాస్టర్. సో ఆ మాస్టర్ ని శరణు వేడుకుందాం. ఈ రోజు నుంచి మనం ఆయన మార్గంలో ఉంటామని ఎప్పుడైతే చెప్పి ఆయన మార్గంలో ఉంటామో, ఆయన యొక్క వక్ర దృష్టి కాకుండా దివ్య దృష్టితో మనం జీవించగలుగుతాం మాస్టర్స్.